25వ అధ్యాయం 11వ వచనం మనం చదువుకుందాం. సమయోచితముగా పలుకబడిన మాట విచిత్రమైన వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. చాలా సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. బంగారు పండ్ల వంటిది. ఏది చెప్పండి? సమయోచితముగా పలుకబడిన మాట. సమయాన్ని బట్టి మాట్లాడటం ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. సమయాన్ని బట్టి మాట్లాడాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనము పైకి రావాలన్నా, ఎదగాలన్నా ఖచ్చితంగా మన మాట మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. మనం మాట్లాడే విధానం మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఖచ్చితంగా మన మాట సమయోచితముగా పలుకబడినదిగా ఉండాలి. సందర్భాన్ని బట్టి ఎప్పటికప్పుడు మన మాట రుచికరంగా, ఉప్పు వేసినట్టుగా, కృపాసహితముగా, రుచి గలదిగాను ఉండాలి. ఇది ముందు దేవుని బిడ్డలు నేర్చుకోవాలి. మోకాల ప్రార్థన, గంటల గంటల ప్రార్థన, ఉపవాసాలు, ఆల్ నైట్లు ఇవన్నీ సెకండ్ మ్యాటరు. మనము దేవుని దాసులము అని అనటానికి నాకు తెలిసి మొట్టమొదటిగా మన మాటే గుర్తు. మనం మాట్లాడే తీరు లోకానికి భిన్నంగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది, ఉండాలి. మాట్లాడే విధానం తెలియకపోతే సమస్యలు కొత్తగా పుట్టుకొస్తాయి, సమస్యలు ఎక్కువ అవుతాయి. ప్రభువారు మనకు నేర్పించింది ఇదే. ఆయన ఒక మాట ఏం చెప్పాడు? మీరు మాట్లాడిన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. దొంగ తిరుగుడు ఉండకూడదు, అపనమ్మకంగా ఉండకూడదు. మీ మాటలో నమ్మకత్వం ఉండాలి. నమ్మకత్వము మోసపుచ్చేదిగా ఉండకూడదు, డొంక తిరుగుడుగా ఉండకూడదు. మీ మాట స్ట్రైట్గా ఉండాలి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా ఉండాలి. అది ప్రభువారు మనకు నేర్పించిన మార్గం. అది ఆయన మాటే మనకు బాటగా ఉంది. ప్రతి దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మనం మాట్లాడేటప్పుడు ఎదుటి మనుషుల్లో కూడా మన ముద్ర అలా పడిపోవాలి. అటువంటి ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఎదుగుదుముగాక. ఆమేన్. కొంతమంది మాట్లాడితే దిగజారిపోయినట్టుగా ఉంటుంది. కొంతమంది మాట్లాడితే ఎట్లా ఉంటుందండి, వాళ్ళే చులకన చేసుకున్నట్టుగా, వాళ్ళే చవక చేసుకున్నట్టుగా ఉంటుంది కొంతమంది మాట్లాడితే. ప్రతి దేవుని బిడ్డలారా, కాబట్టి నువ్వు మాట్లాడే మాటే నీకు విలువను పెంచింది, నీవు మాట్లాడే మాటే నీకు విలువను తగ్గించింది. ప్రభువారు మనకు అదే నేర్పించారు. కొన్ని సందర్భాల్లో ప్రభువును పట్టుకోవడం కోసం వచ్చిన సైనికులు ఏమని సాక్ష్యం ఇచ్చారు? ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడనూ ఎన్నడనూ మాట్లాడటం మేము వినలేదు అన్నారు. మీకు చాలాసార్లు ఈ వాక్యాన్ని మీకు నేర్పించాను. మీరు ఇంకా ప్రాక్టికల్గా మీరు నేర్చుకోవాల్సిందే. ప్రతి దేవుని బిడ్డలారా, ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడనూ ఎన్నడనూ మాట్లాడు. కుటుంబాల్లో సమస్యలు వచ్చాయి అంటే కారణం ఏంటి సార్? ప్రధాన కారణం ఏంటమ్మా? మాట్లాడే తీరే, మాట్లాడే విధానమే సమస్యలు పెరగటానికి. అందుకని భక్తుడు అపోస్తలుడైన యాకోబు 3వ అధ్యాయంలో అంటాడు, 3వ పత్రికలో, నాలుక చిన్న అవయవమే కానీ అది ప్రపంచం మొత్తాన్ని చిచ్చిపెట్టిద్దంట. నాలుక చిన్నదే, నిప్పు చిన్నదే, అడవి మొత్తాన్ని తగలబెట్టిన రీతిగా నాలుక చిన్నదైనా సరే కదా, అది మొత్తం చిచ్చిపెట్టిందంట. కాబట్టి నాలుకను సాధు చేసుకోవడం చాలా నేర్చుకోవాలి. కొంతమంది పెద్దలు అంటారు, అబ్బో అసలు వీడికి నోటి తేట ఎక్కువ అంటారు, నోటి దోల ఎక్కువ అంటారు. ప్రతి దేవుని బిడ్డ నన్ను అట్లా ఎందుకు అన్నారు అనుకొని సరి చేసుకున్న వాళ్ళు కూడా దండిలో అవుతారు. నన్ను అంటావా, నన్ను అనేంత మాత్రం పడవా అనేసి ఎదురు తిరిగి సమాధానం చెప్తే విలువ ఇంకా తగ్గిపోద్ది.
ప్రతి దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మనం మాట్లాడే మాటలో దేవుడు కనపడాలి. ఏం చెప్పండి? కనపడాల్సిన ఎవరంట? దేవుడు కనపడాలి. అట్లా ఉండాలి. అంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఇలా ఉంటారో అని అనిపించుకోవాలి. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఇలా ఉంటారు అని అనిపించుకోవాలి. మనుషుల ముందు నటించకూడదు. అంతరంగంలో ఏదైతే ఉందో యథార్థత, అదే సత్యము. నటించడం అనేది ఖచ్చితంగా ఒక రోజుకు బయటపడింది. సామెతల గ్రంథంలో ఒక మాట చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, 13వ అధ్యాయంలో 3వ వచనం మనం చూస్తూ ఉన్నాం. తన నోరు కాచుకునేవాడు తన్ను కాపాడుకొనను, ఓర కొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనను. ఓర కొనక, ఊరుకో అంటే కొంతమంది ఊరుకోరు, ఇంకా ఎక్కువగా ఆవేశపడతారు. ఊరుకో అంతే. కొన్ని చోట్ల చూడండి, కొన్ని సీన్లు ఎలా ఉంటాయి అంటే, రా అనేసి వెనక్కి లాగారు అనుకోండి, వీడు ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. అసలు వెనక్కి లేకపోతే కొంతమంది అసలు ఏం ఉండదు, వెనక్కి లాగితే ఇంకెక్కువ ఊగిపోతారు అన్నమాట. అదొక నాటకం. మీకు అర్థం కాల. ఇంకొంతమంది వెనకాల తన మనుషులు ఉన్నారనుకో, అప్పుడు ఊగిపోవడం ఇంకా అది వేరే ఉంటుంది. ఇట్లా ఊగిపోతూ ఉంటారు అన్నమాట. మరి దేవుని బిడ్డలారా, నువ్వెంత లోకంలో ఎంత ధనవంతుడిగా ఉన్నా సరే, నీకు విలువ ఉండాలంటే ఖచ్చితంగా నీ మాట తీరును మార్చుకోవాల్సిందే. ఇక్కడ మనం చూస్తున్నాం, తన నోరు కాచుకునేవాడు. చెప్పండి, నోరు కాచుకోవాలి. నోటికి ఏది వచ్చిందనేసి నేను మాట్లాడేది కరెక్టే, నేను మాట్లాడింది తప్పు కాదు అనేసి అనుకొని ఏది వస్తే అది మాట్లాడటం కొంతమందికి అలవాటు అయిపోద్ది. ఆ అలవాటును మానుకోవాలి. ప్రతి దేవుని బిడ్డలారా, ఊళ్ళో ఉన్న అన్ని కుటుంబాల కంటే జీవము గల దేవుని సంఘంలో ప్రతి కుటుంబము ఒక మాదిరిగా ఉండాలి అనేది నా కోరిక. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఓర కొనక మాట్లాడేవాడు తనకు నాశనము. ఎవరో నాశనం చేయాల్సిన పని లేదు. ఆ నోరే, నీ నోరే నీకు శత్రువు అయిద్ది అన్నట్టుగా, నీ మాటే నీకు శత్రువు అయిద్ది అన్నట్టుగా నాశనం వచ్చేస్తుంది అన్నమాట. ప్రతి దేవుని బిడ్డలారా, నోరు కాచుకునేవాడు తను కాపాడుకునను. ఒంట్లో బాగలేదు, ఒళ్ళుకు దురద ఉంది, డాక్టర్ గారు చెప్తారు. ఏం చెప్తారు? దురద పుట్టే కూరలు తినొద్దు అంటారు. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? నోరు కాసుకోవాలి. ఏం కాదులే అనేసి, కాస్ట్లీ మందులు వాడుతున్నాలే అనేసి నోరు కాసుకోకుండా తినేసేవానికి మళ్ళీ ఏమవుద్ది? అది మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర అది చెలరేగుతూ ఉంటుంది. కాబట్టి అదేవిధంగా సమస్యలు సద్దుమనగాలంటే ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు కుటుంబాల్లో నోరు కాచుకోవాలి. నోరు కాచుకుంటే నాశనం అనేది రాదు. నోరును కాపాడుకోవాలి, నాలుకను కాపాడుకోవాలి. కుటుంబానికి దరిద్రం రాదు, కుటుంబంలో చీకటి రాదు, అపార్థాలు రావు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఓర కొనక మాట్లాడువాడు చెప్పండి తనకు నాశనము తెచ్చుకొనను. కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఇది నేర్చుకోవాలి. మాట్లాడే తీరును ఖచ్చితంగా 100% మార్చుకోవాలి. ఏదైనా నోటి వంకరతనం ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఆ వంకరతనాన్ని తీసేసుకోవాలి. నాకు లేదు అనుకోవద్దు. నువ్వు అడుగు దేవా, ఒకవేళ నాలో కూడా ఉందేమో తీసేయి ప్రభువా అని అడుగు. నాలో కూడా ఒకవేళ అటువంటి నోటి వంకరతనం ఉందేమో, అటువంటి నోటి దూలం ఉందేమో తీసేయి ప్రభువా, నాకు చక్కగా తిన్నని మార్గాన్ని నేర్పించు అని అడగటంలో తప్పులేదు. అంతేగాని నేను ఎప్పుడు కరెక్ట్గా ఉంటా, స్ట్రైట్గా ఉంటా, అసలు నేను అది ఇది అని ఎప్పుడు ఎవరికి వాళ్ళు సెల్ఫ్ స్టైల్గా, అంటే ఎవరికి వాళ్ళు గొప్పలు చెప్పుకోవద్దు, గొప్పగా ఊహించుకోవద్దు. ఒకవేళ నాలో కూడా ఉన్నదేమో ఆ వంకరతనాన్ని తీసే ప్రభువా అన్నారు. కొంతమందికి ప్రతి దేవుని మాట్లాడుతున్నప్పుడు ఆ ముఖంలో కనబడుతూ ఉంటుంది. ఏంటి చెప్పండి? ఏంటిది అది? అసలు ఆ కవలికలు కనబడుతూ ఉంటాయి. అబ్బో, ముఖం నిండా ఏం బాకలాడుతున్నాయి? జరుగుడు బాకలాడుతుందిగా అంటారు, చెమలు బాకలాడుతుందిగా అంటారు. అంటే అసలు ఆ ముఖంలో అర్థమైపోతుంది. ప్రతి దేవుని మన ముఖాలు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండునుగాక. చెప్పండి, నోటి నిండా ఏం ఉండాలి? నోటి నిండా చిరునవ్వు ఉండాలి. అంతేగా నోటి నిండా బూతులు ఉండకూడదు, నోటి నిండా ఎక్కువ ఉండకూడదు. మాటలు ఎంత తగ్గించుకుంటే అంత విలువ ఉంటుంది. అందుకని సామెతల గ్రంథంలో ఒక మాట మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డారా, సామెతల గ్రంథంలో
ఈ విషయాల గురించి మనము చాలా నేర్చుకోవాలి. ఖచ్చితంగా నేర్చుకుంటే మనం దీవించబడుతూ ఉంటాం. సామెతలు 17వ అధ్యాయంలో 27వ వచనంలో ఈ మాట ఉంది. మితముగా మాట్లాడువాడు ఎవరంట? తెలివి గలవాడు, శాంత గుణము గలవాడు. కొంతమందికి ముందు నిదానంగా మాట్లాడతారు, ఇదొక మంచి అలవాటు. కానీ తేడా వచ్చిందనుకో అసలు రెండో వైపు అసలు రూపం చూపిస్తారు అన్నమాట. మీకు అర్థం కాదా? అన్నా అర్థమైంది మాకు అన్నవాళ్ళు చెప్పండి. హల్లెలూయా. ముందు శాంత గుణంతో ఆరంభిస్తారు, తేడా వస్తే రెండో వైపు చూడొద్దు అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. బిళ్ళకు ఒకవైపు చూస్తాం, నాన్నకి రెండో వైపు చూస్తే అదొక అసలు ఒరిజినాలిటీ వస్తుంది అన్నమాట. కాబట్టి ప్రతి దేవుని బిడ్డలారా, జీవితంలో ఎప్పుడు గుర్తుంచుకో, సిరి సంపదలుగా ముఖ్యం. సిరి సంపదల కన్నా ఈ వజ్ర వైడూర్యముల కన్నా కూడా శాంతం అవసరం. ప్రశాంతత, నెమ్మది కలిగి పడుకోవటం. నేను ఎప్పుడు కూడా ఒకటి అనుకుంటా అంట, నేను ఎప్పుడైనా సడన్గా చనిపోతే, చావు తప్పదు ఎవరికైనా, చనిపోతే నెమ్మదితో సమాధికి నేను చేరాలి. నెమ్మదితో, అశాంతితోనో, అలజడితోనో, టెన్షన్తోనో కదా, ఈ గాబరాలతోనో కాదు, నెమ్మది కలిగి ప్రశాంతంగా సమాధికి చేరాలి. అది అదృష్టం, అది కూడా దీవెన. ప్రతి దేవుని బిడ్డలారా, అలా ఉండాలంటే ఖచ్చితంగా మనము మన నోటిని చక్కగా మధురంగా మార్చుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూస్తున్నాం సామెతలు 17వ అధ్యాయంలో మితముగా మాట్లాడు. కొంతమంది మీటింగ్లు వేస్తూ ఉంటారు. మనం చక్కగా పెట్టుకున్న పేర్లు చెప్పండి, ఏ పేర్లు అవి? పని పాటలని మీటింగులని, ఒప్పర మీటింగులని, ఇట్లా రకరకాల పేర్లు మనం వాడుతూ ఉంటాం. ప్రతి దేవుని బిడ్డలారా, ఆ మాటల్లో వినండి, మితం పోయి అమితం వచ్చేస్తుంది. మితానికి వ్యతిరేకం ఏంటి? అమితం. అందుకని బైబిల్లో ఏమంటే విస్తారమైన మాటల్లో చెప్పండి, విస్తారమైన మాటలు ఏముంటుంది? దోషం ఉంటుంది. దైవికంగా నువ్వు కూర్చుని ఎంతసేపు మాట్లాడుకో, అది మధురం. దైవికంగా దేవుని వాక్యం గురించి మాట్లాడుకోండి, దైవికంగా దేవుని వాక్యం గురించి చర్చించుకోండి. అది ఆనందం, మనసుకు సంతోషం, అది ఆరోగ్యాన్ని వస్తుంది. కానీ ఇటువంటి లోక సంబంధమైన మీటింగ్స్ చూడండి, ఇక అవన్నీ కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. కొంతమంది బయట మగవాళ్ళు మీటింగ్లు వేస్తూ ఉంటే అసలు ఇంట్లో మరి భార్య ఏం చేస్తుంది, పిల్లలు ఏం చేస్తున్నారో పట్టించుకోరు. అసలు ఇంటికి వెళదామన్న ధ్యాస కూడా కొంతమందికి ఉండదు. ప్రతి దేవుని బిడ్డలారా, జీవం గల దేవుని సంఘంలో ఉన్నవాళ్ళు ఎవరు కూడా అలా ఉండకూడదు. టయానికి ఖచ్చితంగా ఇంటి యజమాని ఇంటికి వెళ్ళిపోవాలి. నేనైతే మీకు అదే నేర్పిస్తున్నాను. నేను ఏది చేస్తాను మీరు అది చేస్తారు, నా నమ్మకం అది. నేను బయటికి ఎటనే వెళ్ళలేను. సాయంత్రానికి రెక్కలు కట్టుకున్న పక్షి ఎగురొచ్చినట్టుగా ఎగురొచ్చేస్తాను. ప్రతి దేవుని మన కోసం ఎదురు చూసే మనిషి ఇంటి దగ్గర ఉంటే మనకు అంతకంటే ఇంకా అదృష్టం, అంతకంటే ఇంకా ఆనందం ఇంకేం కావాలి చెప్పండి. ఆ పోయినడు పోతలు ఎప్పటికప్పుడు వస్తలే అనుకునే పరిస్థితిగా మన కోసం ఎదురు చూసే మనిషి ఉన్నప్పుడు అది కూడా మనకు అదృష్టమే. అర్థం కాదని చెప్పండి హల్లెలూయా. అర్థమైందని వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఇది మాత్రం అందరికి బాగా అర్థమైపోయి ఉంటుంది, ముఖ్యంగా లేడీస్కి. అన్నయ్య ఖచ్చితంగా మా గురించి చెప్తాడు, మా ఆయన గురించి వెరీ గుడ్ కదా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనము మితముగా మాట్లాడటం, అనవసరమైన విషయాలు ఎక్కువగా చర్చించుకోకూడదు. మనకు, మన కుటుంబానికి, మన జీవితానికి ఏదైతే ఉపయోగపడిందో దాని గురించి మాట్లాడు, తప్పులేదు. మనకు ఉపయోగపడే మాటలు, మన జీవితాన్ని డెవలప్ చేసుకోవాలి, మన కుటుంబాన్ని చక్కగా కట్టుకోవాలి. ఇంకా వేరే ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా, వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా, వేరే పనులు ఇంకేమైనా ఉన్నాయా, ఇటువంటివి చర్చించుకుంటే ఖచ్చితంగా అది ఉపయోగం. కానీ ఉప్పర మీటింగులు, పనికిమాలిన మీటింగులు అవి ఉపయోగం లేకుండా పోతాయి. కషం ఎక్కువైతే ఏమద్దాం, ఉప్పు ఎక్కువైతే కషం ఎక్కువైతే ఏమవుతాయి? ఎంత ఇంట్రెస్ట్గా తింటారో భోజనం, బిర్యానీ, మీకు అర్థం కాల. కాబట్టి అతిగా మాట్లాడితే ఖచ్చితంగా కషమైద్ది. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. మితముగా మాట్లాడువాడు చెప్పండి తెలివి గలవాడు. హల్లెలూయా. శాంత గుణము, అసలు ఈ గుణం అనేది ఉంటే, ఏ గుణం? ఈ గుణం అంటే ఆరోగ్యం ఉన్నట్టే.
శాంతంగా ఉంటే ఆరోగ్యం ఉన్నట్టే. నేను ఎక్కువగా మేము అందరం ఎక్కువగా ఏదైనా అవకాశం దొరికినప్పుడల్లా దొరికినప్పుడు కాదు, అవకాశం కుదుర్చుకొని మేము ఎక్కువగా బైబిల్ చదువుకుంటూ ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం. ఈ బాధరబందులు ఏ గాబరాలు ఏం ఉండవు. దేవుని దగ్గర గడపడం కంటే కదా అంతకంటే భాగ్యం, అంతకంటే ప్రశాంతత ఇంకెక్కడ ఉండదు చెప్పండి. ఏంటి డేవిడ్, అవునా? ఏంటబ్బా అన్నాను, ప్రత్యేక నా పేరు పెట్టాడండి అబ్బా అనుకుంటున్నాడు. అంతే త్వరగా ఖచ్చితంగా మీ ఆయన సాయంత్రం ఇంటికి టయానికి వచ్చేస్తాడు ఇక్కడ నుంచి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, శాంత గుణము అది ఇంట్లో భార్యకు ఉండాలి, భర్తకు ఉండాలి. గయ్యాలితనం ఉండకూడదు. మొన్న ఒక వార్త చూశాను, భర్తను చంపిన భార్య. మొన్న వచ్చిన న్యూస్ ఇది, భర్తను చంపిన భార్య అంటే ఏ రేంజ్కి ఎదిగిపోయింది చూడండామా. ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందామా. లేకపోతే భార్యను చంపిన భర్త. కుటుంబాన్ని కదా శాంతానికి బదులు అశాంతి, లేకపోతే నెమ్మది లేకపోవటం, లేకపోతే తుఫాను, ఇవి కుటుంబాన్ని ఏలకూడదు. ఇవి ఏలాయో ఆ కుటుంబం అంతా కూడా ఒడిదుడుకులతోనే ఉంటుంది. ప్రతి దేవుని బిడ్డలారా, కాబట్టి శాంత గుణము కలిగిన వాడు వివేకము గలవాడో. ఇది నేర్చుకోవాలి. కొంతమందికి ఎవరైనా ఎదుటి మనిషి ఏదైనా మాట్లాడితే వెంటనే తిరిగి రిప్లై ఇవ్వకపోతే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? ఎదుటి మనిషి ఒక మాట అన్నాడు, తిరిగి రిప్లై ఇవ్వాలి. రిప్లై ఇవ్వకపోతే ఏమవుతుంది? కడుపు ఉప్పొంగిద్ది కదా, కడుపు కదా మంట ఎక్కువైపోతూ ఉంటుంది, కడుపు పొంగుతూ ఉంటుంది, అది ఉబ్బుతూ ఉంటుంది అన్నమాట. అది బయటకు వచ్చేదాకా, ఏది ఆ మాట బయటకు వచ్చేదాకా అది లోపల కదా ఉబ్బిపోతానే ఉంటుంది. ప్రతి దేవుని బిడ్డలారా, శాంతాన్ని దేవుడు నీకు ఇచ్చిన ప్రశాంతతను ఎప్పుడు దూరం చేసుకోవద్దు. నేర్చుకోండి. లోకానికి మనకి ఇదే తేడా ఉండాలి. లోకంలో కొన్ని కుటుంబాలు చూస్తుంటే ఆ కుటుంబాలు ఎంత అలజడి, ఎంతటి నరకమో, ఎంతటి గొడవలో కదా పోట్లాటలో లోకంలో మనం చూస్తున్నాం. కానీ దేవుని బిడ్డలు, జీవము గల దేవుని సంఘంలో ఉన్న బిడ్డలు ప్రతి ఒక్కరిలో కూడా ఈ గుణం ఉండాలి. చెప్పండి, ఏ గుణం ఉండాలి? శాంత గుణం ఉండాలి. అది నేర్చుకోవాలి. తొందరపాటు అనేది చాలా అనర్థాలకు దారితీస్తూ ఉంది. ఇంకొక విషయం చెప్పాలంటే, తొందరపాటు అనేది మనలో ఉన్న మంచితనాన్ని కూడా చంపేస్తుంది. మనం మంచోళమే, కానీ మంచితనం మరుగున పడిపోతుంది. ఎప్పుడు మంచితనం మరుగున పడేది? ఎప్పుడమ్మా విజయ? ఏమో అంతేనా పుణ్యశ్రీ? మంచితనం మరుగున ఎప్పుడు పడుద్ది? మనలో తొందర ఎక్కువైనప్పుడు ఆ తొందర లేకపోతే ఆ ఆవేశం మనలో ఉన్న మంచితనాన్ని మరుగున పడేస్తుంది. లేకపోతే కదా మనకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అంతే, మంచితనాన్ని దూరం చేస్తుంది. కాబట్టి ఆ తొందరని లేకపోతే ఆ ఆవేశాన్ని దాన్ని మనం అణుంచుకోగలిగితే, ఇంకొక మాట దాన్ని చంపుకోగలిగితే, దేవుడు ఎప్పుడు కూడా మనకి శాంతతనే ఇస్తాడు, ప్రశాంతత, నెమ్మదినే ఇస్తాడు. దేవుడు ఇచ్చేసాడు మనకి. నా సమాధానమునే మీకు ఇచ్చిచున్నానని చెప్పి ప్రభు. మనం నమ్మిన దేవుడు ఎటువంటి వాడంటే సమాధానకర్త. హల్లెలూయా, సమాధానకర్త. కాబట్టి దేవుని బిడ్డల కుటుంబాలలో ఎప్పుడు కూడా ఉండాల్సింది ఏంటంట? సమాధానం ఉండాలి. అది దేవుని బిడ్డలకు ముద్రించబడునుగాక. ఆమేన్. దేవుని బిడ్డల కుటుంబాల్లో కూడా పోట్లాట్లో, తగులాట్లో కదా, ఇవి తగినది మనకు తగినవి కావు, పరిశుద్ధులకు తగినవి కావో. హల్లెలూయా. అవి లోకస్తులకు, అన్యులకు తగింది, కానీ అటువంటిది మనకు తగినది కాదు. హల్లెలూయా. 17వ అధ్యాయంలో మరొక మాట చూస్తున్నాం. 14వ వచనం, సామెతలు 17:14 ఉంది. కలహారంభము నీటి గట్టున పుట్టు ఓట, వివాదము అధికము కాక మునుపే దానిని విడిచిపెట్టుమో. హల్లెలూయా. మనుషులు సహజంగా ఇప్పుడు ఏం కోరుకుంటారు చెప్పండి? వివాదాలా లేకపోతే ప్రశాంతతనా? వివాదాలే. మీకు తెలుసా, తేడా వస్తే వివాదమే, తాడో పేడు తెలుస్తుందరా అనే స్థాయి అన్నమాటగా. అసలు ఉంటే నేనో నువ్వో తేలిపోవాలరా అన్నట్టుగా. రే దేవుని బిడ్డలారా, భార్య భర్తలు సరి కావచ్చు,
సహజంగా కుటుంబంలో సహజంగా కొన్ని సందర్భాల్లో ఏమొస్తాయమ్మా? వివాదాలు వస్తాయి. అంటే భర్తకి నచ్చని పని నువ్వు చేయటమో, లేకపోతే నీకు నచ్చని పని భర్త చేయటమో, సంథింగ్ వస్తూ ఉంటాయి. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలమ్మా? దాన్ని పట్టుకొని ఏలాడాలి. అంతేనా? దాన్ని పట్టుకొని అంతేనా? కాదు. మరేం చేయాలి? వివాదం అధికము కాక మునుపే దానిని విడిచిపెట్టు. వివాదాలు అంటే మన మాటలే వివాదాలు, అవి పెరుగుతూ ఉంటాయి. అది నిప్పులాగా పాగుతూ ఉంటుంది, దురదలాగా పాగుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి కలహారంభము నీటి గట్టున పుట్టు ఓట. నువ్వెంత తవ్వుతే అంత నీరు అన్నట్టుగా, నువ్వెంత పెంచుకుంటే కలహం అంత పెరుగుతూ ఉంటుంది. కలహం కావాలా లేకపోతే సంతోషం కావాలా? బాగున్నప్పుడు సంతోషం అంటావు, మాట తేడా వస్తే చూసుకుందాం, అసలు ఈరోజు అసలు నువ్వేంటో నేనేడు చూసుకుందాం అనే పరిస్థితి వస్తూ ఉంటుంది. అంత దాకా ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు వెళ్ళకూడదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నువ్వు ఎక్కడ జతపరచబడ్డావు? నీవు జతపరచబడింది ఎక్కడ? దేవుని సన్నిధిలో. దేవుడు జతపరిచిన వారిని ఎవరినో ఏ మనుషుడు వేరు చేయకూడదు. ఎవరో వచ్చి వేరు చేయాల్సిన పని లేదు. వీళ్ళే వేరైపోతారు. మీకు అర్థం కాల? ఎందుకు? మూడో వ్యక్తి వచ్చేదాకా వీళ్ళిద్దరి మధ్య ఉన్న వివాదాలు కలహాల మాత్రం తగ్గట్లా. అవి తగ్గించుకున్న వాళ్ళు తెలివి గల వాళ్ళు, జ్ఞానం కలిగిన వారు. బాగా చదువుకున్న వాళ్ళు జ్ఞానవంతులు కాదు, బాగా పాండిత్యం చేసిన జ్ఞానవంతులు, తెలివి గల వాళ్ళు, వివేకం గల వారు కాదు. వేటినైతే దేవుడు విడిచిపెట్టమన్నాడో వాటిని విడిచిపెట్టిన వారే జ్ఞానవంతులు, వివేకవంతులు. ఇక మనం చూస్తున్న కలహారంభము నీటి గట్టున పుట్టు ఓట, వివాదము అధికము కాక మునపే దానిని ఏం చేయాలంట? విడిచిపెట్టు. మనం ఏం చేస్తారు? మనం అందరం విడిచిపెడతామా పెంచుకుంటామా? విడిచిపెట్టాలి. అది నేర్చుకోండి. పెంచుకోవడం తేలికే, విడిచిపెడతాం కష్టం. కానీ విడిచిపెడతాం గొప్పతనం. చాలామంది ఊరికినే కదా కయ్యానికి కాలు దూటం అంటారు చూడండి. అది దేవుని బిడ్డలకు తగినది కాదు. దేవుని వాక్యం మనకు అదే నేర్పిస్తోంది. వివాదం అధికము కాక మునుపే దానిని విడిచిపెట్టుము. 9వ వచనం, ప్రేమను వృద్ధి చేయ గురువాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటికి ఎత్తువాడు. ఈ మనిషి ఎక్కడ ఉన్నా ప్రమాదమే. ఇటువంటి మనస్తత్వం ఉన్నవాడు ఎక్కడున్నా ప్రమాదమే. ఎందుకంటే అక్కడ ప్రశాంతత ఉండదు, అశాంతి ఉంటుంది. జరిగిపోయిన సంగతిని కూడా పెద్దగా నువ్వు అప్పుడు అట్లా చేయలేదా, నువ్వు ఇట్లా చేయలేదా, అలాగా ఇలాగా, నువ్వు అట్లా కనలేదా, నువ్వు ఎట్లా కనలేదా, ఇవి పెద్దలు కదా పాతి పెట్టిన దాన్ని తవ్వి తీసుకొచ్చుకుంటున్నారు అన్నమాట. సమాధి తవ్వితే ఏమవుద్ది? కంపు. జరిగిపోయిన సంగతులన్నింటినీ మాటికి ఎత్తే అలవాటు కొంతమందికి ఉంటుంది. 10 ఏళ్ళకు కూడా మర్చిపోరు, 20 ఏళ్ళకు కూడా మర్చిపోరు, 30 ఏళ్ళకు మర్చిపోరు, చనిపోయేదా కొంతమంది మర్చిపోరు. ఏం సాధిస్తారు? ఎంత సంపాదిస్తారు? అసలు ఏమైనా సాధిస్తారా? ఏముండదు, ఉన్నది మొత్తం పోతుంది అంతే. ఉన్న ప్రశాంతత కాస్త చేజారిపోద్ది. ఏదైనా ఉన్నప్పుడు విలువ తెలియదు, ప్రశాంతత ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, సంతోషం ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, ఆనందం ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, డబ్బులు ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, ఆరోగ్యం ఉన్నప్పుడు విలువ తెలియదు, మనిషి ఉన్నప్పుడు విలువ తెలియదు. అవి పోయిన తర్వాత అన్నీ తెలుస్తాయి. అప్పుడు ఎంత ఉపయోగం చెప్పండి? ఉపయోగం ఏమన్నా? ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డరా, జరిగిపోయిన సంగతుల్ని మాటికి తీసుకురావద్దు. కొంతమంది మారిన వాళ్ళు తిరిగి మళ్ళీ మారిపోతున్నారు. కారణం తెలుసా? ఎందుకు? మాట వల్లే. ఒక అబ్బాయి అన్నాడు, అన్నా మీరేమో తాగొద్దు అంటారు, మేము తాకపోతే మా ఇంట్లో మా భార్యలు మాట అంటలేదన్నా అంటున్నాడు. మీకు అర్థం కాల? మీరేమో తాగొద్దు అంటున్నారు, మేము తాకపోతే మా ఇంట్లో మా భార్యలు మా మాట అంటలేదని అంటున్నారు. అట్లాగా అనేవాళ్ళు కూడా ఉన్నారు. మీకు అర్థం కావట్లా? మరి లేడీస్ అన్నా ఎంతసేపటికి మీరు వారి గురించి చెబుతున్నారు, మా గురించి మీరు చెప్పట్లేదు,
మేము ఎంత ఓర్చుకుంటున్నాం, కానీ మా గురించి మీరు చెప్పట్లేదు. వారు తాగి వచ్చినప్పుడల్లా మాకు ప్రశాంతత ఉండట్లేదు అని వీళ్ళ బాధ వీళ్ళది. ప్రతి దేవుని బిడ్డరా, ఏది అయినా సరే మాట జరిగి ప్రేమను వృద్ధి చేయగొరువాడు ఏం చేయాలి చెప్పండి? తప్పిదములు దాచిపెట్టును. ఇది నేర్చుకోండి బాగా. కడుపులో పెట్టుకొని కాదు, దాచిపెట్టు. మళ్ళీ బయటికి దిగకూడదు అంతే. దాన్ని మళ్ళీ బయటికి దిగకూడదు. దాన్ని కప్పును ఉంది బైబిల్. అనేక ప్రేమ అనేక పాపములను కప్పును, దాన్ని బయటికి దిగకూడదు. నీలో కనపడాల్సింది దేవుని ప్రేమ. యేసు ప్రభువారు లోకంలో నరవతారిగా ఉన్నప్పుడు సిలువలో వేలాడుతూ ఆయన చేసిన ప్రార్థనలో ఒక ప్రార్థన ఏంటమ్మా? తండ్రి, వీరేమి చేయవచ్చున్నారో వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించు. అందుకే ఆయన గొప్పవాడయ్యాడు. ఈ రోజులో అంత గొప్ప మనసు ఉన్న వాళ్ళు ఎవరో చెప్పండి? క్రీస్తు యేసుకుని ఈ మనసు మీరు కలిగి ఉండడి అని వింటాం కానీ కదా, ఆ మాట వినటానికి చాలా మృదుమధురంగా ఉంటుంది. కానీ ఎంతమంది అటువంటి మనసు కలిగి ఉన్నారు చెప్పండి? ఎంతమంది అటువంటి మనసు కలిగి ఉన్నారు? ప్రతి దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, ప్రేమను వృద్ధి చేసుకోండి. ప్రేమ వృద్ధి అవ్వాలంటే మాటలు అక్కడ మధురంగా ఉండాలి. నోటి వంకరతనం ఉండకూడదు. నోటి తేట మన భాషలో అది ఉండకూడదు. నోటి దురుస్తనం ఉండకూడదు. నోరు మధురముగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందని వాళ్ళు చెప్పండి హల్లెలూయా. 17వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూస్తున్నాం చివరి భాగంలో, నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె మొక్క తినటం మేలో. ఇది కోరుకోవాలి మనం. నెమ్మది కోరుకోవాలి. దీనికి మించిన సంపద మరొకటి లేదు. నేను మీకు ముందు చెప్పే కదా, నేను ఎప్పుడైనా చనిపోయటానికి నేను నెమ్మదితో సమాధి చేరాలి, ప్రశాంతంగా వెళ్ళిపోవాలి. తప్పదు. ఎప్పటికైనా ఈ యాత్ర ముగింపు ఉంది, అందరికీ ముగింపు ఉంది. ఎప్పటికి వెళ్ళినా సరే మనసులో కదా బీపీలు పెరిగి, రక్తనాలు పగిలి, టెన్షన్లు పెరిగి, ఇంట్లో అశాంతితో, అలజడితో, గొడవలతో, మనశ్శాంతి లేక చచ్చిపోవడం అది లోకస్తులు తగ్గింది. కానీ దేవుని బట్టి ప్రశాంతంగా నెమ్మదితో సమాధికి చేరటం అది గొప్ప దీవెన. హల్లెలూయా. నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలో. అర్థమవుతుంది అనుకుంటున్నాం మీకు. హల్లెలూయా. కాబట్టి మనం మాట్లాడే తీరు మనం మార్చుకోవాలి వాక్యానుసారంగా. అందుకని పరమగీతలో నీ నోరు మధురము అన్నట్టుగా మనం మాట్లాడేటువంటి మాటలు ఎప్పుడు కూడా మధురంగా ఉండాలి. ప్రేమను పంచాలి, ప్రేమను పెంచాలి. అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ప్రేమను పంచాలి, ప్రేమను పెంచాలి. ఒక చిన్న విషయంలో యువతను నేను ఈ వీసా కోసం ప్రయత్నం చేసినప్పుడు ఫోన్ చేసిన ఆ వ్యక్తి, బ్రదర్ వీసా వచ్చింది బ్రదర్స్, దేవుని వేళ వచ్చేసిందంటే ఆయన అన్నాడు, బ్రదర్ మీరు ఇప్పుడు మాకు చెప్పారు, మీరు మాకు ఇప్పుడు చెప్తున్నారు, మీరు మా ఆఫీస్కి వచ్చినప్పుడే మీ మాట తీరు విని మేము చూసి మీకు ఖచ్చితంగా వచ్చేస్తుందని మేము అప్పుడే అనుకున్నాం బ్రదర్ అని చెప్పారు వాళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప కృప అంటే ప్రతి దేవుని బిడ్డలారా, మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన మాట తీరు, అసలు మనం చూడగానే ఎదుటి మనిషికి కటాక్షము, ప్రేమ కలగాలంతే, గౌరవం పుట్టాలి. ఏసేపు మీద ఆ అధికారికి ఏం కలిగి చెప్పండి? కటాక్షము కలిగి. దేవుడు కటాక్షను పుట్టించాడు. ప్రతి దేవుని బిడ్డలారా, మనం మాట్లాడే తీరు చూద్దాం. 16వ అధ్యాయంలో, సామెతలు 16వ అధ్యాయంలో 24వ వచనంలో, మన కుటుంబంలో ఖచ్చితంగా ఇలా ఉంటే మన జీవితాలు బాగుంటాయి, బాగుపడతాయి. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణానికి మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. హల్లెలూయా. ఇంపైన మాటలు ఇవి నేర్చుకోండి. లాలన మాటలు కాదు, లేకపోతే మోసం చేసే మాటలు కాదు, గాయాన్ని కట్టే మాట, మనసుకు ఆనందాన్ని కలిగించే మాట, హృదయానికి సంతోషాన్ని కలిగించే మాట, ఇవి నేర్చుకోవాలి మనం. ప్రతి దేవుని బిడ్డలు కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుంది అసలు, నీ నోరా తాటి మట్ట అంటారు. నోరా తాటి మట్ట అంటే తాటి మట్ట అని ఎట్లా ఉంటుందమ్మా అది? మీరు చూసారు తాటి మట్ట ఎలా ఉందో? ఈసారి మీరు వెళ్ళినప్పుడు తాటి తిరిగి మీరు చూడండి తాటి మట్ట ఎలా ఉంటుందో మీకు అర్థమైంది. ప్రతి దేవుని బిడ్డలారా, ఇంపైన మాటలు చెప్పండి తేనె పట్టు వంటివి. తేనె పట్టులు ఏముంటుందమ్మా? తేనె. నువ్వెంతన్నా తినం, ఆ రుచి వేరు, ఆ మధుర వేరు. ఆ మాటలు అంత మధురంగా ఉండాలి. అప్పుడు ఆ కుటుంబంలో కలతలు, కలహాలు ఉండవు.
కలహాలతో కూడిన కాపురం కాదు, సంతోషంతో ఉన్న కుటుంబంగా దేవుని సన్నిధిలో వర్ధిల్లుతూ ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణానికి మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడు, చిన్నపిల్లలు మాట్లాడుతూ ఉంటే అదొక ముద్ద వస్తుంది మనకి. చిన్నపిల్లలు మాట్లాడే మాటలు అవి ఎట్లాగంటే డైమండ్కి ఎంత కదా. చిట్టి మాట్లాడేది, కొన్నిసార్లు బబులు మాట్లాడతాడు, సూజీ పిల్లలు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడే మాటలు కొన్ని డైమండ్ వజ్రాలు అన్నమాట. ఒకసారి బుడద వస్తుంది, లియోనా ప్రార్థన చేసావా, ఎవరు ప్రార్థన చేస్తున్నావా అన్నా. నేను యేసయ్యా నన్ను ప్రేమించయ్యా అని చేస్తున్నానంట. యేసయ్యా నన్ను ప్రేమించయ్యా. అది ఆ అమ్మాయి ఎప్పుడో చెప్పింది నాకు ఆ మాట, ఎప్పుడు పోయిన సంవత్సరం ఉంది ఆ మాట, కానీ ఇప్పటికీ నాకు ఆ మాట మనసులో ఉంది. ఎంత ముద్దొచ్చింది ఆ మాట కదా, ఎంత మనసుకి ఎంత సంతోషం. యేసయ్యా మనం ప్రార్థన చేస్తాం. ఎప్పుడన్నా మనం అట్లా ప్రార్థన చేస్తాం డేవిడ్, ఏదో అది కావాలి ఇది కావాలి, అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అట్లా అడుగుతాం. కానీ యేసయ్యా నన్ను ప్రేమించయ్యా అంటాం మనం. ఆ చిన్న పిల్ల చేసింది యేసయ్యా నన్ను, ఆ మాట డైమండ్కి అంతే. ఆ మాటలు కొన్ని అలాగా ముద్రించబడతా ఉంటాయి. మనకు అంత ముచ్చట వేసిందంటే మనం మాట్లాడే మాటలు దేవునికి అంత ముచ్చటగా ఉండాలి. ఉండనుగాక కంపుగా కాదు, ఇంపుగా ఉండాలి. కంపుగా ఉండకూడదు మాటలు, ఎప్పుడు కూడా ఇంపుగా. ఇంపైన మాటలు చెప్పండి, తేనె పట్టు వంటివి. ఒకసారి చిట్టి లోపల గవద పిల్లలు వచ్చింది, ఏదో టాపిక్ వచ్చిందన్నమాట. అందరూ కూర్చుని డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు. అందరూ చెప్పుకుంటూ ఉంటా. అమ్మ అంది, అందరూ చెప్పండి అమ్మా, అందరూ చెప్పండి, అందరు చెప్పు, నువ్వు చెప్పు, అందరు చెప్పమ్మా. ఏమని, నాకు గవద పిల్లలు వచ్చి చెప్పమ్మా అంటే. కొంతమందికి ఏంటంటే ఆ మాటలను చూడండి ఎంత మధురంగా ఉంటాయో. ఇంకొంతమంది వాడిని చెప్తాను, టైం సరిపోదు అంటే మనం మాట్లాడే మాటలు అంత ఇంపుగా ఉండాలి, వినసొంపుగా ఉండాలి, ప్రేమను పెంచేదిగా ప్రేమను పంచేదిగా ఉండాలి. అది మనకు నేర్పిస్తుంది దేవుని వాక్యం. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణానికి మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రాణానికి మధురమై. కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే రోగగ్రస్తులు కూడా లేచి కూర్చుంటారు, అలా ఉండాలి. మాట అంటే జీవ మరణములు ఎక్కడ ఉన్నాయట? జీవ మరణములు 4వ వశములో ఉన్నాయి. అది అసలు నీకు తగ్గదు, అసలు నువ్వు పోయేదాకా నీకు తగ్గదు అంటే ఇక ఆ మాట ఆ మనిషిని మరింత గాయపరిచింది. అదేం చేసింది, నన్ను తగ్గిపోదుపా, ధైర్యం వస్తుంది అంతే. మన మాటే ఒక మనిషికి స్వస్థత, మన మాటే ఒక మనిషికి గాయం. మాటే గాయం చేసేది, మాటే బాగు చేస్తుంది. మనం ఎలా వాడుకుంటామో అలాగా. దీపాన్ని ఎలా వాడుకోవాలో అలాగే వాడుకోవాలి. దీపాన్ని వాడుకోవడం, వినియోగించుకోవడం తెలుసుకుంటే ఖచ్చితంగా ఇల్లు మొత్తం వెళ్తురేస్తుంది. నీవు నీ కుటుంబానికి దీపంగా ఉండవుగాక. ఆమేన్. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణానికి మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. చూడండి, కొన్నిసార్లు కొంతమంది ఎవరైనా మాట్లాడితే 2 రోజులు నేను తినలేదయ్యా అనం అంటారు. 2 రోజులు నేను తినలేదు. ఎంతలా మాట అన్నాడు తెలుసా? మీకేం తెలుసన్నా? 2 రోజులు నేను తినలేదు, అంత బాధ అనిపించింది నాకు. అంటే కొన్ని మాటలు అంత లోతైన గాయాన్ని చేస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితులు మన గృహాల్లో ఉండకుండా గాక. ఏమన్నా చెప్పండి, ప్రేమగా మాట్లాడుకోవడం. కొంతమందికి నవ్వు సరసం తెలియదు అంత చూడండి. కొంతమంది అట్లాంటివి కొడతారు, కొంతమంది నవ్వుతూ ఉంటే నచ్చదు, కొంతమందికి సప్రయంగా ఉంటే నచ్చదు. అదొక మెంట. నేను చెప్తాను మీకు, నలుగురు చక్కగా ఫ్రెండ్లీగా కలిసి ఉన్నాడు. యేసు ప్రభు వారు ఎలా ఉందో చెప్పండి లోకంలో. యేసు ప్రభు ఎలా ఉన్నారమ్మా? జ్ఞానమందును వయస్సునందును మనుష్యుల దయలో దేవుని దయలో వర్ధిల్లను. హల్లెలూయా. జ్ఞానమందును వయసునందు, కొంతమందికి వయసు పెరిగిద్ది కానీ ఏం పెరగదు, కొంతమందికి ఒళ్ళు పెరిగిద్ది కానీ ఏం పెరగదు అంటారు. అవన్నీ కూడా మన లాంగ్వేజెస్ అవన్నీ కూడా. జ్ఞానమందు వయసునందు మనుష్యుల దయలో అంటే నలుగురితో కలిసి ఉండాలి. యేసు ప్రభువు ఎవరితో కలిసి భోజనం చేశారు? రాజులతోనేనా, యాజకులతోనేనా? యేసు ప్రభు గురించి ఒక సాక్ష్యం ఇచ్చి ఈయనేంటి వీళ్ళతో కలిసి భోజనం చేస్తున్నాడు ఏంటి అన్నారు. ఎవరితో కలిసి? పాపులతోనూ. అంటే నలుగురితో కలిసి మనం ఉంటేనే సమాజంలో మనం ఏదైనా చేయగలుగుతాం. ఇదే ప్రభు మనకు నేర్పించాడు. నలుగురితో కలిసి ఉంటేనే, నలుగురితో కలిసి పాపం చేయమని కాదు, నలుగురితో కలిసి ఉంటే 4 విషయాలు తెలిస్తే మన జీవితానికి అవి ఉపయోగకరంగా ఉంటే వాటిని మనం స్వీకరించాలి.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక పాస్టర్ గారు ఉన్నారు, చెప్తాను కదా, ఒక పాస్టర్ గారు, ఏం పాస్టర్ గారు మీరు ఒక్కసారి అన్నా ఎందుకు మీరు ప్రయత్నించకూడదు అన్నారు. అంతే, ఒక మాట మైండ్ పనిచేసింది. మీకు అర్థమైందా? అట్లా కొన్ని మాటలు మనకు ఉపయోగపడతా ఉంటాయి, కొన్ని మాటలు మనకి లైఫ్ టర్నింగ్ని ఇస్తూ ఉంటాయి. కొన్ని మాటలు ఎలా ఉంటాయి, ఈయన మాట్లాడితే మా జీవితాలు బాగుపడతాయి అన్నట్టుగా ఉండాలి. ఈ అమ్మాయి మాట్లాడితే మా కుటుంబంలో గొడవలన్నీ సదుమణిగిపోతాయి అన్నట్టుగా ఉండాలి. హల్లెలూయా. అటువంటి పద్ధతిని నేర్చుకుంటే ప్రతి కుటుంబము పరలోకంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇంపైన మాటలు చెప్పండి తేనె పట్టు వంటివి, అవి ప్రాణానికి మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. సమయోచితముగా పలుకుబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో బంగారు పండ్ల వంటిది. మాట ఎక్కడైనా సరే మన మాటలో వంకరతనము, డొల్లతనము ఏదైనా ఉంటే తీసేసుకుందాం. కరుకుతనము, ఘాటుతనము ఏదైనా ఉంటే తీసేసుకుందాం. మన మాటని, మన నాలుకను మృదు మధురంగా మార్చుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.